హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, జిమ్మిచ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మేమైతే 7 మీటర్స్ తీసుకున్నాము 2 ఫ్రాక్ కోసము. ఇప్పుడైతే 1 ఫ్రాక్ అయితే చూపిస్తానండి కటింగ్ వీడియో. ఇంకో ఫ్రాక్ కోసం తీసిన ఫ్యాబ్రిక్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే లైనింగ్ అండి. బాడీ కోసం అయితే నేను కాటన్ తీసుకున్నాను, బాటమ్ కోసం అయితే పాలిస్టర్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ బాడీ కట్ చేసుకుందామండి. బాడీ కోసం తీసుకునే కాటన్ లైనింగ్ తీసుకొని కింద అచ్చులు సమానంగా ఉండేటట్టు లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఖర్చులకు పొంగ 14 ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ మార్కింగ్ 14 కావాలి. అందుకోసం 1 ఇంచ్ ఖర్చులకు పొంగ 14 ఉంటుందని 15 తీసుకున్నాను. అదే 15 ఇంచెస్ ఇటు సైడ్ కూడా డ్రా చేసుకొని మొత్తం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ అయితే 5.5 అండి. 5.5 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 వచ్చేసి షోల్డర్ కండి, 3 ఇంచెస్ వచ్చేసి నెక్ అండి, నెక్ విడ్త్ కోసము అలా తీసుకున్నాను. తర్వాత నెక్ డీప్ అండి. డీప్ కోసం అయితే నేను 6 ఇంచెస్ అయితే డ్రా చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అండి 6 ఇంచెస్. ఇలా డ్రా చేసిన తర్వాత పైన ఎంత అయితే మనం విడ్త్ తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇంకా ఎక్కువ వెడల్పైన తీసుకోవచ్చు, ఇంకా తక్కువైనా తీసుకోవచ్చు. నేనైతే 3 ఇంచెసే పెడుతున్నానండి. 3 ఇంచెస్ దగ్గరగా పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేశాను. తర్వాత ఆర్మ్ డౌన్ అండి. డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్లన్నీ 15-14 ఇయర్స్ పాపకండి. ఇలా మొత్తానికి లైన్ డ్రా చేసిన తర్వాత మనము చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచెస్ అండి. ఆ పాపకి 33 ఇంచెస్లో మనము 4th పార్ట్ వచ్చేసి ఎంత వస్తుందో అంత అయితే తీసుకోవాలి. నాకు 8 పైన 3 గీతలు అయితే వచ్చేసింది. అందుకే నేను 8 తర్వాత 3 గీతలు అలాగే పెట్టేసుకున్నాను. అలా డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచుగా 2 ఇంచు మీ ఇష్టం అండి. ఖర్చులకు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఖర్చుల కోసము. కింద వేస్ట్ లూజ్ కూడా అంతేనండి. 30 ఇంచెస్ అండి పాపకి. 30 ఇంచెస్లో 4th భాగం వచ్చేసి నాకు 7.5 వచ్చిందండి. 7.5 అలాగే డ్రా చేసుకొని మనం మధ్యలో టక్స్ ఇస్తాం కదండి, 7.5 అలాగే డ్రా చేసుకోవాలి. టక్స్ కోసం వచ్చేసి ఇటు సైడ్ 1/2 ఇంచు అటు సైడ్ 1/2 ఇంచు వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచు ఎగస్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత 1.5 ఇంచు ఖర్చుల కోసం అండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ పెట్టిన ఖర్చు వదిలేసేసి మనము 1 ఇంచు ఎగస్ట్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు లైన్ అయితే డ్రా చేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ అండి. ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకోవచ్చు, 1.5, 1.5 ఇంచు ఎలాగైనా తీసుకోవచ్చు అండి. ఆ బాడీ మెజర్మెంట్ని బట్టి నేనైతే 1.5 తీసుకున్నాను. అది చెస్ట్ లూజ్లోకి కలిసిపోవాలండి. అక్కడి నుంచి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ కట్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ అయితే కింద అచ్చులు సమానంగా లేవని లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అక్కడ కట్ చేసుకొని చుట్టూ అయితే కట్ చేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సారియా బేబీ ఛానల్ అండి. తర్వాత ఇంకా ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ సపరేట్ అయితే చేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనము పైన ఎలా డ్రా చేసామో నెక్ విడ్త్ డీప్ కోసము అలాగే ఇక్కడ కూడా డ్రా చేసుకుందామండి. 2.5 షోల్డరు, 3 ఇంచెస్ నెక్ అండి. అలా డ్రా చేసుకొని డౌన్ కోసం 6 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు కూడా 6 ఇంచెస్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ కోసం లైన్ డ్రా చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం డిజైన్ పెడదాం అనుకుంటున్నాను నెక్. అందుకోసం వచ్చేసి పైనుంచి 3 ఇంచెస్ అండి, 6లో హాఫ్ పార్ట్ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేశాను. కింద అయితే 1.5 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేశాను. అక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేశానండి. అక్కడ నుంచి ఇక్కడికి కూడా 2 ఇంచెస్ వచ్చేసిందండి. అలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా రౌండ్ది ఉంటే తీసుకోవాలండి. మన దగ్గర ఏదైనా రౌండ్ది ఉంటే చూసుకోవాలి. నాకైతే జెండువామ్ అయితే కనిపించిందండి. జెండువామ్ సీసాను తీసుకొని నేను ఇలా అయితే డ్రా చేస్తున్నాను. పైన 2 ఇంచెస్ కింద 2 ఇంచెస్ తీసుకున్నాను. ఆ చుక్కలను అయితే కలిపేసుకోవాలండి, గీసేసుకోవాలండి. ఇలా వచ్చింది చూడండి. చిన్నగా సింపుల్గా నెక్ షేప్ అయితే ఇలా ఇచ్చేసుకోవచ్చండి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి.
తర్వాత ఆమ్ లోతు కోసం అండి, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, కొంచెం డౌన్ ఒక 1/2 ఇంచు, ఒక 1/4 ఇంచ్ అయితే డౌన్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకుందాము నెక్ అండ్ ఆమ్ డౌను. నిదానంగా కట్ చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ అలా కట్ చేసుకుంటే షేప్ అవుట్ అవుతుంది నెక్ మొత్తము. మనం ఎంతవరకు డ్రా చేసుకున్నామో అంతవరకే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా అంతేనండి, నీట్గా అయితే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని, బ్యాక్ పార్ట్ వచ్చేసి 6 ఇంచెస్ ముందు గీసాం కదండి మనం ఫ్రంట్ కోసమని, అలా కాకుండా బ్యాక్ కోసం అయితే 8 ఇంచెస్ వరకు అయితే నేను తీసుకుంటున్నాను. మన ఇష్టం అండి, ఎంతవరకైనా తీసుకోవచ్చు. నేను 8 ఇంచెస్కి తీసుకొని విడ్త్ కూడా 3 ఇంచెస్ అలాగే తీసేసుకున్నాను. తర్వాత కింద నుంచి 3 ఇంచెస్ అండి, నెక్ డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని, నేను అక్కడ అదే ఫోల్డింగ్ ఉంది కదండి, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆ మూల వరకు ఇలా క్రాస్గా అయితే లైన్ అయితే డ్రా చేశాను. ఫస్ట్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అలా క్రాస్ తిప్పేయండి. స్ట్రైట్గా అయితే ఏం బాగోదు, క్రాస్ తిప్పితే కొంచెం షేపు బాగుంటుందండి. తర్వాత ఇక్కడ కొంచెం రౌండ్ ఇచ్చేస్తే సరిపోతుందండి, అలాగే ఉంచితే బాగుండదు. రౌండ్ ఇచ్చేయండి. ఇది కూడా నెక్ డైమండ్ షేప్లో బాగుంటుందండి. ఇలా అయితే ఇస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి నేను అలాగే కట్ చేసుకుందాము. ప్లీజ్ అండి, నా వీడియోలు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదండి. అర్థం కాకపోతే కామెంట్లో అయితే చెప్పండి. ఇంకో వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే మోటివేషన్ వల్లే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుందండి వీడియోలు. అలాగే బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది, ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చిందండి. నెక్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను మర్చిపోయానండి, ఇక్కడ లాస్ట్లో చివర్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు పైకి డ్రా చేసుకుని కొంచెం షేప్ ఇలా తీయాలండి. ఎందుకంటే ఆ షేప్ తీస్తే నీట్గా కోసుగా లేకుండా రౌండ్గా బాగుంటుందండి. అదైతే ఖచ్చితంగా చేయాలండి. నేనైతే మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇలా మొత్తం నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ కోసం అయితే కోరంచులు అటు సైడ్ ఉండేటట్టు పెట్టేసుకొని ఇక్కడైతే పెడుతున్నాను. నేనైతే హ్యాండ్స్ కోసం 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఆ పాపకి 10 ఇంచెస్ అయితే హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5, ఖర్చు కోసం 1.5 అండి. పైన వచ్చేసి 1.5 ఇంచు స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి, హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే డ్రా చేస్తున్నాను. అదే 2.5 ఇక్కడ కూడా డ్రా చేసేసి మొత్తం అక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసేసుకోవాలండి. ఇక్కడ తీసుకోవాలి హ్యాండ్. అందుకోసం ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ అండి, అదే ఆర్మ్ లూజ్ అండి. ఆర్మ్ డౌన్ తీసుకున్నాం కదండి, హ్యాండ్ డౌను, ఆ డౌన్ లూజ్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఖర్చుల కోసం 1.5 అండి. ఇప్పుడు ఆ చుక్క ఈ చుక్క కలిసేటట్టు కొంచెం షేప్ అలా ఇచ్చేయండి. హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, ఖర్చుల కోసం ఎగ్జాక్ట్ మార్కింగ్ 2 కలిపేసుకోండి. ఇప్పుడు ఎలా ఉందో హ్యాండ్ అలాగే కట్ చేసుకుందాము. కట్ చేసుకోవడానికి ముందండి ఖచ్చితంగా మనం ఎంత తీసుకున్నామో ఆర్మ్ రౌండ్, హ్యాండ్ రౌండ్ అనేది చూసుకోవాలి, 2 సేమ్ ఉన్నాయా లేదా అనేది. ఇప్పుడైతే బాడీ తీసుకొని 1/2 ఇంచు ఇక్కడ ఖర్చులకు పోతుంది, అక్కడ వదిలేసి చెక్ చేసుకోవాలండి. నాకైతే చూడండి 9 వచ్చింది. తర్వాత హ్యాండ్ వచ్చేసి 9, 2 గీతలు వచ్చింది. హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ కాకుండా అయితే చూసుకోవాలి. బాడీ కన్నా, ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ వచ్చేసి కొంచెం ఎక్కువే ఉండాలండి. ఎక్కువే ఉన్నా పర్వాలేదు, తక్కువ అయితే రాకుండా చూసుకోండి. సరి సమానంగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడైతే మొత్తానికి ఎలా డ్రా చేసుకున్నామో అలాగైతే కట్ చేసుకున్నాము. హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవాలండి. మిడిల్లో టక్స్ ఇచ్చుకోవాలి. మనం ఖర్చులకు తీసుకున్నాం కదా, అక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలండి. ఎంతవరకు అయితే మనం ఖర్చులకు తీసుకున్నామో అంతవరకు. హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కింద బాటమ్ కోసం అండి, మనము బాటమ్ అయితే డ్రా చేసుకున్నాము. పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను 3 మీటర్స్. ఇది అయితే
ఈ 3 మీటర్స్ని ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి ఇలా కోన్ షేప్లో అయితే ఫోల్డింగ్ చేశాను. కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసిన తర్వాత నీట్గా సర్దుకోవాలండి, హెచ్చు తగ్గులు లేకుండా మధ్యలో. అట్లా స్కేల్ తీసుకొని అలా అంటే నీట్గా అయితే వచ్చేస్తుంది. తర్వాత బాడీ కోసం మనం ఎంతైతే వేస్ట్ లూజ్ తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే అండి, ఖర్చులతో సహా తీసుకోవాలి. ఖర్చులతో సహా 7.5 అండ్ 1.5 వచ్చేసి 9 ఇంచెస్ అండి. ఆ 9 ఇంచెస్ ఇలా డ్రా చేశాను. తర్వాత పైనుంచి ఒక సైడ్ చూసుకోండి ఎంత ఉందో, అలా చూసుకొని మొత్తం అంతే ఉండేటట్టు అయితే చూసుకొని 11.5 వచ్చింది నాకైతే. ఆ 11.5 చుట్టూ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా అంబ్రెల్లా షేప్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం బాటము మొత్తం పొడవు వచ్చేసి బాటం పొడవు 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్ అయితే ఖర్చులకు వంగ 31 కదండి. నేనైతే 31 వరకు అయితే తీసుకున్నాను. 31 దగ్గర అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా 31 దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనము కింద వేస్ట్ లూజ్ తీసుకున్నాం కదండి, అక్కడ నుంచి అయితే క్రాస్ హెచ్చు తగ్గులు అయితే వస్తుంది. సో మనం పైనుంచి తీసుకోవాలి. పైనుంచి ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదా 31 దగ్గరికి, అక్కడైతే ఎంత వచ్చిందో అదే మెజర్మెంట్ మొత్తం చుట్టూ మనం అలాగే తీసుకోవాలి. అప్పుడైతే కరెక్ట్ షేప్ వస్తుందండి, మొత్తం అంబ్రెల్లా షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత తిప్పి చూపిస్తాను చూడండి. హిప్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి. ఒక్క సైడ్ అయితే తక్కువ వచ్చింది కదండి మనకు, పై భాగం అయితే అది అక్కడే ఎక్కడ ఫిల్ చేయాలో చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా క్రాస్గా, ఆ క్రాసులు పైకి ఇటు సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఈ ఖర్చుల కోసం కొంచెం గ్యాప్ వదిలేసి మనం కింద అయితే ఇది పెట్టేసుకొని చూసుకోవాలండి. ఖర్చులు మనం ఎంతైతే కుట్టు వేసుకుంటామో ఆ వేస్ట్ మైన పెట్టేసుకొని ఎగస్ట్రాకి ఒక 1/2 ఇంచు మైన మొత్తం ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని చుట్టూ పైన ఎలా ఉందో కింద కూడా అలాగే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని దాని ప్రకారమే కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. అంతేనండి, కింద నుంచి పైకి ఇలా పెట్టేసుకోవాలి. ఖర్చులు బొంగ చూడండి ఇలా వస్తుంది. మొత్తం ఇంతేనండి. ఇంకా లైనింగ్ అయితే బాటమ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పెట్టేసి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ జిమ్ముచ్చు అయినందువల్ల జారిపోతుందండి, కరెక్ట్గా రావడం లేదందుకు చూపిస్తాను చూడండి. ఇలా శారీ ఉందనుకోండి, ఆ శారీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేటివి ఒక్క సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి. మొత్తం ఫోల్డింగ్ అనేసి ఒక్క సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఓపెన్స్ నా వైపు పెట్టుకున్నాను, ఆపోజిట్లో ఫోల్డింగ్స్ పెట్టుకున్నాను. ఎలాగైనా పెట్టుకోవచ్చు, ఓపెన్స్ ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో కుట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఓపెన్స్ పెట్టుకుంటే. ఇప్పుకోవడానికి లావుగా అయినా అలా బాగుంటుంది. ఇప్పుడైతే లైనింగ్ తీసుకొని దానిపైన ఇలా పెట్టేసుకోవాలి. మనం ఓపెన్స్ పెట్టుకున్నాం కదా, ఓపెన్ సైడ్ ఓపెన్గానే పెట్టేసుకొని ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగే పెట్టేసుకొని ఇలా మొత్తం ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలండి. మామూలుగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకోవాలి కదండి, ఇదైతే పతలాగా ఉంటుంది కదా జిమ్ముచ్చు, సేమ్ ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకుంటున్నానండి. హెచ్చు తగ్గులు ఉంటే బాగుండదు. లైనింగ్ ఎంత తీసుకుంటున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ అంతే తీసుకోవాలి, మెయిన్ ఎంత తీసుకుంటామో లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. ఈ జిమ్మిచ్చి నెట్టు ఇలాంటి ఫ్యాబ్రిక్లకి సేమ్ తీసుకోవాలండి. ఇప్పుడైతే ఈ లైనింగ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ అయిపోయింది, మొత్తం బాటమ్ పార్టే. ఇప్పుడైతే బాడీ పార్ట్ కోసం చూడండి, బాడీ పార్ట్స్ ఇట్లా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని బాడీ పార్ట్స్ తీసుకొని ఒక బాడీ పార్ట్ అయితే తీసుకోవచ్చు. ఈక్వల్గా ఉండేటట్టు ఉందా లేదా చూసుకోవాలి, నీట్గా సర్దేసుకొని ఒక బాడీ పార్ట్ తీసుకొని పెట్టేసుకోవచ్చు, లేదా 2 బాడీ పార్ట్స్ తీసుకొని పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. 4 ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి 2 బాడీ పార్ట్లకి అయితే వస్తాయి. కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కూడా కట్ అయిపోయిందండి. మనం నెక్ అయితే కట్ చేయకూడదు, తిప్పి కుట్టేస్తాం కాబట్టి ఇదైతే పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే హ్యాండ్స్ అండి.
హ్యాండ్ కోసం మిగిలిన ఫ్యాబ్రిక్ చాలా ఉంది కదండి, చాలా ఉండడం వల్ల నేనైతే బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నానండి. లైనింగ్ అయితే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి తీసుకోలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే బుట్ట హ్యాండ్స్ కోసం తీసుకుంటానండి. బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. పది ఇంచుల దగ్గరికి మనం లైనింగ్ ఎలా 10 ఇంచులు తీసుకున్నాం, 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకొని ఎగస్ట్రాకి 2 ఇంచులు అయితే పఫ్ నీళ్ళుకో ఉంటుంది కదండి పైన, ఆ బఫ్ కోసం అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు కోసం కుచ్చుల కోసం అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం అలా బాక్స్ షేప్లో బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత లైనింగ్ పెట్టేసుకొని ఆ బాక్స్ గీసుకున్నాం కదండి అక్కడ నుంచి పెట్టేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఆ పైనుంచి కొంచెం షేపు ఇలా ఇవ్వాలండి, అంతేనండి. మొత్తం చుట్టూ లైనింగ్ దాని ప్రకారము కట్ చేసుకోవాలండి, అంతేనండి. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కటింగ్ పార్ట్ మొత్తం వీడియో ఎండ్ అయిపోయినట్టేనండి. చూడండి హ్యాండ్స్, బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేసి